డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. మళ్లీ జగన్ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారని, తాను చేసిన అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించకపోయినా ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. బీసీ మహిళకు మంగళగిరి సీట్ ఇవ్వడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. అందుకే ఈరోజు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. మరి ఇక్కడ నేను స్థానికురాలని ఇక్కడ పోటీ చేస్తున్నాను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. ప్రజలందరూ కూడా స్థానికంగా ఉన్న నన్ను బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను, అదే తెలియజేస్తున్నాను వాళ్ళకి. మరి నాకు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళందరూ కూడా నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. అందరం కూడా ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నన్ను కిల్లారి రోసయ్య గారిని కూడా గెలిపించవలసిందిగా కోరుచున్నాము. అసలు యువతని బాగా ప్రోత్సహిస్తున్నారు. స్టూడెంట్స్కి ఎలా అండగా ఉంటున్నారు అనేది కూడా మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు అందరూ చెప్తున్నారు. అమ్మఒడి కానివ్వండి, అలాగే ఇంకా స్కూల్లో రీఎంబర్స్మెంట్లు కానీ అన్ని ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇస్తున్నారు. అలాగే జాబ్స్ కూడా 2 లక్షలకి పైగా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా వాళ్ళ రాజకీయాల్లో కూడా యువతను ప్రోత్సహిస్తున్నారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ జెండా ఇక్కడ కూడా ఎగరేస్తాం ఖచ్చితంగా. స్థానికురాలు, విద్యావంతురాలు, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి బీసీ మహిళ మా అమ్మాయి. మేము ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణకి మేము ఆమెకి అండగా నిలిచి జగనన్నకి మంగళగిరి సీట్ని మరొకసారి మేము కానుగ్గా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు ఆర్కే మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశాడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా నేను, మీరు గత 2014-19 మధ్య మంత్రిగా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా మీరు మంగళగిరిలో తిరగల. మీరు అందుకని ఆ 14-19 మధ్య 19-24 మధ్య మీ తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి. మీ పరిపాలనలో మంగళగిరిలో రోడ్లు ఎలా ఉన్నాయి, మీ పరిపాలనలో సంక్షేమం ఎలా నడిచింది జగనన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 2019-24 మధ్య మంగళగిరిలో ఎంత అభివృద్ధి జరిగింది, జగనన్న సారథ్యంలో ఎటువంటి సంక్షేమం జరిగిందనే దానికి మీ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా జవాబు చెప్పగలుగుతారు. కాకపోతే మీరేంటంటే బహిరంగంగా దాన్ని ఒప్పుకోలేరు. స్థానికురాలు, విద్యావంతురాలు, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి